చెప్తుంది, మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకము. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ అండదండలతోటి, ప్రభుత్వ ఖర్చుతోటి మేము వైద్యాన్ని, విద్యాన్ని మేము మా బడ్జెట్లో కూడా మేము కేటాయించడం జరిగింది. మరి మీ గవర్నమెంట్లో అంటే వైద్యం మీ ప్రయారిటీ కాదు, విద్య మీ ప్రయారిటీ కాదు, కేవలం డబ్బు సంపాదించడమే మీ ప్రయారిటీ. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తున్న, అదేవిధంగా నందిగామలో ఈరోజు చేయడం జరిగింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. వాళ్ళు స్టెప్ బ్యాక్ తీసుకునే వరకు విల్ నాట్ కాంప్రమైజ్, విల్ నాట్ బి సైలెంట్ అంటిల్ ద డిసిషన్ ఇస్ టేకెన్ బ్యాక్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం 5,000 కోట్ల రూపాయలే నీ ఆధీనంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా, నీ బలంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా, నువ్వు ఉంటేనే కదా పైన మోడీ గారు ఉన్నారు. అదేగా మీరు చెప్తారు మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎందుకు ఒక్క కండిషన్ పెట్టమని అడుగుతున్నాను. అయ్యా మాకు ప్రభుత్వ కళాశాల కావాలి, ఈ 5,000 కోట్ల రూపాయలు కేంద్రమే మంజూరు చేయాలని చెప్పి ఒక చిన్నది ఎందుకు చేయబోతున్నాం. అమరావతి కోసం 2 లక్షల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొస్తున్నావు కదా, పోనీ 5,000 కోట్ల రూపాయల కోసం రుణం తీసురా. లేదు నీ వల్ల కాలేకపోతే సంవత్సరానికి ఒక 1000 కోట్లు పెట్టు. ఈ 10 మెడికల్ కళాశాలని, ఏదైతే మిగిలిన 10 మెడికల్ కళాశాలని సంవత్సరానికి 2 మెడికల్ కళాశాలే కట్టు. ఒక్కొక్క మెడికల్ కళాశాల 500 కోట్లే అవుతుంది కదా, సంవత్సరానికి 2 కట్టు. ఈ 4 సంవత్సరాలు 8 కడతావు కదా. ఇది కూడా మీరు ఆలోచించకుండా కేవలం వైద్యాన్ని, విద్యని వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుటిల రాజకీయం, కుటిల విష ప్రయోగం ఈరోజు వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 12 మెడికల్ కాలేజీకి తోడు 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఈ 17 మెడికల్ కళాశాలలో సుమారు 7 కళాశాలను ప్రారంభించి 10 కళాశాలలు ప్రారంభించడానికి కావాల్సిన స్థలాలను సేకరించి పర్మిషన్లు తీసుకొని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నడిచే విధంగా, పూర్తిగా మెడికల్ కళాశాల అనేది పేద విద్యార్థులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఓసీ వర్గాల్లో ఉన్న అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యంగా, ఎంత నీచంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ప్రభుత్వ కళాశాలని ప్రైవేటు పరం చేయటం, కేవలం 5,000 కోట్ల రూపాయలతోటి 17 మెడికల్ కళాశాల పూర్తయితే మరి ప్రభుత్వం భరాయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలోనే నాబార్డు నిధులతోటి, కేంద్ర నిధులతోటి మాట్లాడి తీసుకొచ్చే విధంగా మార్గం సుగమం చేసి ఏ విధంగా డబ్బు తీసుకురావాలి, ఏ విధంగా ఫండ్ తీసుకురావాలనే విధంగా కూడా మార్గ నిర్దేశకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అవన్నిటినీ కూడా పక్కన పెట్టి కేవలం ప్రైవేటు వ్యక్తులకే ఇవ్వాలి, నా సొంత మనుషులకే ఇవ్వాలి, నా జేబులో మనుషులకి ఇవ్వాలి, వైద్యాన్ని పూర్తిగా వ్యాపారం చేయాలి, ఈ వైద్య వృత్తి అనేది లేకపోతే వైద్య ఆసుపత్రులు అనేది కేవలం నా మనుషులే ఉండాలి, నా మనుషులతోనే వ్యాపారం చేయాలన్న ఒక దుర్బుద్ధితోటి ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేటు పరం చేస్తున్నారు. ఈరోజు చెప్తున్నారు ప్రైవేటు పరం చేయట్లేదు, మేము పీపీపీ చేస్తున్నాం అంటున్నారు. పీపీపీ అంటే ఏంటయ్యా స్వామి? ప్రైవేట్ లేదా, అందులో పబ్లిక్ లేదా, అందులో మళ్ళీ పార్ట్నర్షిప్పా? మీరు మొదలు ఏం చెబుతున్నారు?
అబ్బేబే ప్రైవేట్ పార్టీ వాడు ఓన్లీ మెడికల్ కళాశాల కట్టి ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు అని ముందు చెప్పి, తర్వాత మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు కళాశాలను కట్టి 33 సంవత్సరాల లీజ్ అని చెప్పాడు ఫస్ట్. ఆ 33 సంవత్సరాల లీజు మళ్ళీ 66 సంవత్సరాల లీజ్ అని చెప్తున్నారు. అంటే 66 సంవత్సరాలు కేవలం కళాశాల కట్టినోడికి వాడి దగ్గర నుంచి పేషెంట్లు ఏ విధంగా దగ్గర నుంచి డబ్బు గుంజుతాడు, అవుట్ పేషెంట్ దగ్గర నుంచి, ఇన్ పేషెంట్ దగ్గర నుంచి, సర్జరీల దగ్గర నుంచి, బెడ్ల దగ్గర నుంచి ప్రతీదీ కూడా డబ్బు గుంజే కార్యక్రమం చేసి వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసిన నీచుడు ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు.